వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాము. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ జరుపుకునే పండుగను హోలీ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. కేవలం రంగులు చల్లుకోవటమే కాదు, శివుని, శ్రీకృష్ణ భగవానుని, అయ్యప్ప స్వామిని పూజించటం వల్ల వారి అనుగ్రహము లభించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని పెద్దలు, పండితులు చెబుతున్నారు. దీనిని హోలీ పండగే కాదు, మరొక పేరు కూడా ఉండదు ఈ పండగకి. హోలికా పౌర్ణమి, కామిని పున్నమి అని కూడా అంటారు. ఈరోజు మన్మధుడు దగ్ధం చేయటానికి పరమేశ్వరుడు తన త్రినేత్రాన్ని తెరిచిన పర్వదినం, అంటే మూడవ కన్నుని తెరుస్తాడనమాట శివుడు. హోలీ ఆనాటి నుండి పాల్గొన్న పౌర్ణమి రోజున కామదహన పేరిట మనము పండుగను జరుపుకుంటాము. మనకి వీలు లేకుంటే శివాలయానికి, కృష్ణ మందిరముకు కానీ వీలు లేకుంటే ఇంటిలోనే పూజ చేసుకోవచ్చును. శివాలయానికి వెళ్ళువారు పరమేశ్వరుని దర్శనము చేసుకోవాలి. ఆలయ ప్రాంగణంలో విభూది గడ్డ ఉంటుంది లేదా, అది విభూది గడ్డ, పండ్లు లేదా శివస్తోత్రాల్లో ఉన్న పుస్తకాలను ఎవరికైనా మనం దానం ఇవ్వాలి. అలాగే మనం ఇంటిలో పూజ చేసేవారు హోలీ రోజు శివుడిని మారేడు దళాలు, తుమ్మి పూలతో పూజించి చిమ్మిరిని నైవేద్యముగా పెట్టాలి. అంటే నువ్వులు, బెల్లము, చిమ్మిరి ఉండలేదా, అది చిమ్మిరి అంటారు, దాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇంకా కృష్ణయ్య మందిరానికి దర్శనం చేసుకోవాలి. కృష్ణుడి మందిరాన్ని దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దాంపత్య జీవితము సంతోషముగా ఉంటుందని. ఇంట్లో అయితే మన పూజా మందిరంలో శ్రీకృష్ణుని చిత్రపటము వద్ద దీపం వెలిగించి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం అంటే కలకండ, పటిక బెల్లం అంటే కలకండ అంటాం కదా, మనకు అవేమి వీలు లేదనుకోండి, అవేమి అందుబాటులో లేదనుకోండి, అది నైవేద్యంగా, ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. లేకుంటే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, ఇవన్నీ వీలు లేకుంటే భగవద్గీతలో చెప్పాడు కదా, పత్రం, పుష్పం, త్రోయం, ఫలం, ఏదో ఒకటి నైవేద్యంగా పెడితే చాలని. ఏది లేదంటే ఒక తులసి దళమైనా పెట్టినా చాలు. ఇలా చేయటం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు రాధాకృష్ణులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారట. కాబట్టి హోలీ రోజు రంగులు చల్లుకోవటంతో పాటు రాధాకృష్ణులు పూజించాలట. అసలు ఈ హోలీ పండుగ అంటే హోలిక అనే రాక్షసి పీడ ఎడిగడైనందుకు సంకేతము. హిరణ్యకశిపుడి చెల్లెలు, ప్రహ్లాదుడి మేనత్త హోలిక అంటే. ఈ పండుగను మనము జరుపుకుంటాం. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళు ఇంటి ముందు ఎండిపోయిన గొబ్బెమ్మలు కర్రల సహాయంతో మంటలు వేస్తారు. ఆ మంటల చుట్టూ ఇంట్లో వాళ్ళందరూ 3 సార్లు ప్రదర్శన చేస్తారు. ఆ తర్వాత ఆ మంటల నుంచి వచ్చిన బూడిద నుదట ధరిస్తారు. పిల్లలకి ఎక్కువగా పెడతారు, ఎందుకంటే వాళ్లకు ఉన్న దిష్టి పోతుందని, ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం. హోలీ రోజు శివుడికిను విష్ణుమూర్తి పాలసముద్రం చిలికేటప్పుడు రాక్షసులకి, దేవతలకి అమృతం వస్తుంది కదా. ఆయన మోహిని అవతారం ఎత్తి అమృతం పంచుతాడు కదా. అప్పుడు విష్ణుమూర్తి ఆయన్ని శివుడికి, విష్ణుమూర్తికి పుట్టిన సంతానమే అయ్యప్ప స్వామి. ఈయన ఇంకోటి కూడా అంటారు, ఆయనకి ఇద్దరికి పుట్టిన సంతానం అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామిని అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఆ రోజు ఆయనకి ఆ పంబారాజు ఏటకొస్తాడు. పంబరాజు ఏటకు వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి కనిపిస్తాడు. ఆయన కనిపించి ఆ రోజంట, ఈ పౌర్ణమి రోజే కనిపించాడంట. అందుకని అయ్యప్ప పుట్టింది ఆ రోజు అని చెప్పి చెప్తారు. మనకు ఆ రోజు కానీ, రేపు పౌర్ణమి రోజు కానీ, హోలీ పండుగ రోజు అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్తారు చాలామంది. దేవాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించటం, కొబ్బరి నూనెతో దీపం వెలిగించి నీళ్లతో అభిషేకం చేస్తారు చాలామంది. మనం వెళ్ళి ఇలా చేస్తే మనకు సమస్త శుభాలు కలగవచ్చునని పెద్దలు, పండితులు చెబుతున్నారు. పాలమీగడ వంటి రంగు గల రాధను చూసి నల్లనయ్య
నల్లని కన్నయ్య చిన్నపుచ్చుకున్నాడట. ఏంటంటే ఆమె అంత అందంగా ఉంది కదా, నేను నల్లగా ఉన్నాడు కదా అని చిన్నపుచ్చుకున్నాడంట. అప్పుడు యశోదమ్మ కన్నయ్యని చిన్నపుచ్చుకున్నాడంట. అప్పుడు యశోద రాధ ముఖానికి ఆ రోజు పౌర్ణమి రోజు ఇంత రంగు పులిమిందట. అందుకే ఈ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారని హోలీ పండుగ జరుపుకోవటం వెనక ఆచార సంప్రదాయాలే కాదు, ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నవి. ప్రకృతి సిద్ధమైన రంగులు చల్లుకుంటే అవి ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బజార్లో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు చల్లుకుంటే మాత్రము హాని తప్పదు. ఎందుకంటే మోదక పువ్వు, బంతి పువ్వులు, ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కులు, గోరింటాకు వంటి సహజ సిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకొని వాటిని చల్లుకుంటే మంచిది. బజారులో దొరికే సింథటిక్ రంగులు వాడితే మన కళ్ళల్లో పడతాయి కదా. పిల్లలు ఎట్టంటే చల్లుకుంటుంటారు కదా, చల్లుకున్నాక కళ్ళల్లో పడి మన శరీరం అంతా హాని చేస్తుంది. శరీరం ఆ ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ రసాయనాలు ఉంటాయి కదా ఈ రంగుల్లో, రంగులు చల్లుకుంటారు కదా, అవి చల్లుకున్నప్పుడు మన శరీరం అంతా ఇన్ఫెక్షన్ అయిపోద్ది. కాబట్టి ఈ హోలీ పండుగను మన సహజ సిద్ధమైన రంగులతో జరుపుకుంటే పర్యావరణానికి, మన ఆరోగ్యానికి కాపాడువాడిని అవుతాం మనం. అవి చల్లుకుంటే మంచిదని. అందుకని ఈ రసాయనాలు తయారు చాలామంది మోదుగు పూలు ఎర్రగా ఉంటాయి చూడండి, మోదుగు పూలు సరస్వతి దేవికి కూడా మంచిది. ఆ మోదుగు పువ్వులు తెచ్చి చాలామంది మోదుగు పూలు, బంతి పూలు ఇవన్నీ తెచ్చి వాటిని దంచి రంగులు తయారు చేస్తారు. నెక్స్ట్ వీడియోలో పెడతానండి మోదుగు పూలు తీసుకొచ్చి రంగులు ఎట్ట తయారు చేస్తారు అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మోదుగు పూలు మన పొలాల గట్టు మీద ఎక్కువ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. 2 రకాలు వాటిని మోదుగు పూలు. అవి తీసుకొచ్చి బంతి పూలు, మోదుగు పూలు, ఈ చామంతి ఇవన్నీ తీసుకొచ్చేసి ఈ పూలన్నీ అవన్నీ బాగా దంచి వాటిని రసం పిండి ఎండలో పోసి రంగులు తయారు చేస్తారు. అవి పోసుకుంటే మనకి ఆ నీళ్ళతోనే కొట్టుకుంటారు చాలామంది. రంగులు తయారు చేయబడలేదు, అవి నీళ్ళుగా వస్తాయి కదా, దంచినప్పుడు నీళ్లు వస్తాయి, ఆ నీళ్ళని చల్లుకుంటారు. ఈ పసుపు ఈ సున్నం కలిపి నీళ్ళు కూడా ఎర్ర నీళ్ళు చేసుకొని కూడా చాలామంది చల్లుకుంటారు. అంతేగాని ఈ కెమికల్ కలిపి నీళ్ళు కానీ చల్లుకుంటే ఇన్ఫెక్షన్స్, శరీరానికి ఇన్ఫెక్షన్స్, కళ్ళల్లో పిల్లలు తెలియకుండా ఎక్కడంటే చల్లేసుకుంటారు కదా, చల్లేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని రంగులు చల్లుకోకుండా ఇట్లా నీళ్లు ఈ చామంతులతోటి వీటితోటి కలిపి దంచుకొని నీళ్లు చల్లుకోండి. ఎర్ర నీళ్ళు అంటే పసుపు ఈ సున్నమే కదా, అవి కలుపుకొని నీళ్ళు చల్లుకుంటే మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.